ఉండదు. ఇంకా మిగిలిన హాఫ్ పేజీ యాడ్ ఉంటుంది. ఇది కూడా అంతే, అంతకు మించి అయితే ఏముండదు. మొత్తం అంతే. వీళ్ళైతే మొత్తం ఫుల్ పేజ్ అంతా వీళ్ళు ఇంకా ఒక హాఫ్ పేజీ యాడ్ వేసి అనేది కవర్ చేశారు ఈనాళ్ళు. ఇక ఆంధ్రజ్యోతిలో అలా కాదు, పైనుంచి కింద దాకా ఒకటే, వెనక పేజీ కూడా అదే, ఇంతకు మించి ఏముండదు. అంటే జగన్ ఒక శత్రువు, ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు, ఎందుకు పనికిరాడు, ఆయన ముఖ్యమంత్రిగా గద్దె దించేయాలి అనుకునే వాళ్ళు కంప్లీట్గా ఆంధ్రజ్యోతి పేపర్ చదివేస్తే నరాల్లో విషం ఎక్కిపోద్ది, జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి వ్యతిరేకత వచ్చేస్తుంది, మళ్ళీ టీడీపీ బాబు గారు రావాలా అన్నట్టుంటాయి. ఇది పత్రికలకు సంబంధించి. ఇక పత్రికలో కథనాలు చూద్దాం ఒకసారి. ఈనాడులో చూసుకుంటే మెయిన్ బ్యానర్ ఐటమ్ మేశాఖ మిగిలిన విశాఖ, వైసీపీ నేతల గుప్పెట్లో విలువైన స్థలాలు, ప్రాజెక్టులు, విశాఖను పీల్చి పిప్పు చేస్తున్న నాయకులు, 5 ఏళ్లలో చేతులు మారిన భూముల విలువ సుమారు 7,950 కోట్లు, నెంబర్ 1 కనుసన్నల్లో, నెంబర్ 2 ప్రత్యక్ష పర్యవేక్షణలో భూదంద. ఆ నెంబర్ 1 నెంబర్ 2 ఎందుకు, అదేదో రాసిస్తే అయిపోద్ది కదా. పైకి చెప్పేది పాలనా వికేంద్రీకరణ, లోన చేసేది భూ దురాక్రమణ, విలువైన భూములపై కన్నేయడం, వివాదాల్లో ఉంటే మధ్యవర్తులుగా దూరడం, యజమానులను బెదిరించడం, లేదంటే బలవంతంగా లాక్కోవడం. ఇలా జగన్ అనుచర వర్గం భూచోళ్ల అవతారమెత్తి, అంటే భూచోళ్ల ఇక్కడ అంటే ఇటువంటి ప్రాసలు బారాస్తారు. ఉక్కు నగరిని అక్రమాణాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, పర్యాటకం, అరణ్యం, సినీ పరిశ్రమ, ప్రార్థనాలయాలు వీలున్న ప్రతి చోట కాలు మోపి కబ్జా చేస్తుంది. ఒకప్పుడు సదావర్తి భూముల విషయంలో కూడా ఇలా రాస్తే బాగుండేదేమో. నారా లోకేష్ గారు ఎలా దోచేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెనకుండి ఎలా మేసేశారు అనేది కూడా ఇలా ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ ఒక మెయిన్ హెడ్డింగ్తో వచ్చుంటే బాగుండేదేమో. అలాగే గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో కూడా ఇలా వార్త రాసి ఉంటే బాగుండేదేమో. ఇటువంటి రాయరు, అవి అసలు లోపల పేజీలో ఎక్కడా చిన్నది ఉంటుంది. ఇది మాత్రం ఒక బూమరాంగ్ వార్త, ఇది మాత్రం మెయిన్ పేజీలో రాయడం. ఓకే, ఇంకా దాని గురించి ఎంత తక్కువ మాడుకుంటే అంత బెటర్ ఏమో. బకాయిలు చెల్లింపు